క్లియర్గా కంట్రోల్ రూమ్లో ఇచ్చేస్తాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ అన్నారు. ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మైదుకూరు రోడ్డు గాంధీ విగ్రహం దగ్గర సిఐటియు, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆవాజ్ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా గాంధీ విగ్రహాన్ని మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు పాల్గొన్నారు. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అమలు కేంద్ర ప్రభుత్వం జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తొలగించి జీరామ్జీ అనేటువంటి పేరుతో కొత్తగా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి అంతిమంగా ఈ యొక్క పథకాన్ని రద్దు చేసి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి. కాబట్టి వెంటనే గతంలో ఏ రకంగా అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అనేటువంటి పేరుతో ఉండేదో అదే పద్ధతుల్లో పేరును కొనసాగించాలి, అదే పద్ధతుల్లో చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా జరిగిన పక్షంలో దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జి శివకుమార్,